అందరికీ నమస్కారం సార్. అక్బర్ గారు, మన మధుకర్ గారు మాట్లాడింది విన్నారు. ముగ్గురు ఐపీఎస్లు ఎవరైతే ఉన్నారో పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణ టాటా, విశాల్ గున్ని ఐపీఎస్లు సస్పెండ్ అయ్యారు. మరి మీ ప్రభుత్వం వాళ్ళని సస్పెండ్ చేయడానికి ప్రధానమైన కారణం ఏంటి? జత్వానీ విషయంలో ఏం చేయబోతుంది మీ ప్రభుత్వం? సినీ నటి జత్వానీ గారు రీసెంట్ గా నాకు గతంలో పోలీసు వారు వచ్చేసి న్యాయం చేయలేదు. నేనైతే నేను చెప్పినటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా నాకు అన్యాయం చేసినారని చెప్పేసి ఆమె ఒక కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ లో భాగంగా పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిగ్గు తేల్చడం జరిగింది. డీజీపీ గారు 16 పేజీల సమాచారాన్ని ఈ రోజు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అందులో ఉన్నటువంటి సారాంశంలో భాగంగా అందులో గతంలో జరిగిన తప్పిదాల మూలంగా ఇన్వెస్టిగేషన్ లో కానీ ఆమెకు జరిగినటువంటి అన్యాయం పైన కానీ పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చిన తర్వాతనే ఈ రోజు వాళ్ళను సస్పెండ్ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి ఇద్దరు వ్యక్తులకు అమ్మింది అని చెప్పేసి ఇవ్వడం. ఆ ఇద్దరు వ్యక్తులను, భరత్ అనే వ్యక్తిని, నాగేశ్వరరావు అనే వ్యక్తిని విచారిస్తే మాకు ఎవరైతే జత్వాని అనే ఆమె సంబంధం లేదు, మా కుక్కల విద్యాసాగర్ తోనే మాకు సంబంధం ఉంది అని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ఈ కేసు ఏదైతే నీకు మన సజ్జన్ జిందాల్ ఉన్నారో వారిని కాపాడే దానికోసం ముంబైలో ఉన్నటువంటి కేసును తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ పోలీసులకు తలిగడం జరిగింది మన గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు. ఇప్పుడు దాంట్లో భాగంగా పోలీసు వారు ఇరుక్కొని గిల్లగిల్ల కొట్టుకుంటా ఉన్నారు, తప్పులు చేసినారు. వాళ్ళకి ఇది హెడ్ కానిస్టేబుల్ విచారణ జరిపి ఇది తప్పని చెప్పి ఆ రోజు పాలు చేసే పరిస్థితి. కానీ దానికి పెద్ద డీజీ, డిఐజీ, ఐజీ స్థాయిలో ఉన్నటువంటి సీనియర్ అధికారులు కేసును తప్పుదావ పట్టించేసి ఆమెకు అన్యాయం చేసిన దాని మూలంగా తిరిగి న్యాయం చేయాలని కోరితే ఆ న్యాయంలో విశాల్ గున్ని వారే వివరించినటువంటి వివరణలో భాగంగానే ఈ రోజు వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా పోలీస్ అధికారిని అంతకుముందు ఎవరైతే ఉందో దుర్గా అనే పోలీస్ అధికారిని, మహిళా పోలీస్ అధికారిని కూడా పట్టించుకోలేదని వీరు ఐపీఎస్లు మరి ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ. ప్రొసీజర్ కూడా సరిగా ఫాలో కాలేదు, అన్ని విధాలుగా ఇబ్బందులు గురి చేశారని చెప్పేసి ఆమె చెప్పడంతోనే ఈ రోజు ఈ ముగ్గురి పైన వేటు వేయడం జరిగింది. ఇది వచ్చేసి మన రాష్ట్రానికి సంబంధించినటువంటి కేసు కాదు, తీసుకొని రాష్ట్రానికి పులిమేసి ఈ రోజు చర్చనీయాంశంగా మార్చినారు. ఇది మార్చిందంతా దురుద్దేశంతోనే. వాళ్ళు వ్యాపార సంబంధాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారిని కాపాడాలనే ఉద్దేశంతోనే చట్టాన్ని కాపాడాల్సినటువంటి ఐపీఎస్లు ఈ రోజు చట్టాన్ని ఉల్లంఘించడం మూలంగా ఇప్పుడు డీజీపీ గారి ఆధ్వర్యంలో విచారణ జరిపి ఆ విచారణలో భాగంగానే ఈ రోజు ముగ్గురు, మన ఆంజనేయులు గారు కానీ, మన విశాల్ గుండి గారు కానీ, మన కాంతిలాల్ రాణా కానీ వీళ్ళందరూ సస్పెండ్ కావడం జరిగింది. ఇది వచ్చేసి పూర్తిగా అన్యాయం. ప్లీజ్ కంటిన్యూ. వినబడుతుంది, కంటిన్యూ. కనుక ఇది నీకు పూర్తిగా నివేదించడం జరిగింది ప్రభుత్వానికి. దీంట్లో చర్చించాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. కనుక దీనిపైన మనం మాట్లాడాల్సినటువంటి పరిస్థితి, ఆమెకు మనం సానుభూతి వ్యక్తం చేయాల్సిన పరిస్థితి, మద్దతు తెలపాల్సిన పరిస్థితి ఉంది. ఆమెకు ఏం సంబంధం లేని కేసు, ఫోర్జరీలు వీళ్ళ ఈ ప్రభుత్వమే, గత ప్రభుత్వమే తయారు చేసి ఆమెకు ఆపాదించి వాళ్ళ కుటుంబ సభ్యులను అందరినీ హింస పెట్టడం జరిగింది. మరి సరే, ఈ ఎంక్వైరీ సమయంలో ఆమెకు ఇవ్వాల్సినటువంటి రక్షణ కూడా ఆమెకు ఇవ్వలేదని చెప్పేసి ఆమె ఆరోపణ చేస్తా ఉంది. దీనిపైన మనం విచారణ జరపాలి, మరింతగా లోతుగా విచారణ జరిపి గతంలో గాని జరగబోయే కాలంలో గాని ఐపీఎస్ అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ గాని అధికారానికి తొత్తులుగా మారకోకుండా కరెక్ట్ ఏదైతే వాళ్ళకి విధులు ఉన్నాయో ఆ విధులు నిర్వహించే విధంగా ఉండేదాని కోసమే ఈ రోజు వాళ్ళపైన చర్య, ఇంకా గతంలో గాని ఇప్పుడు గాని జరుగుతే చర్యలు ఖచ్చితంగా ఉంటాయి. పోలీసులు పని చేయాలని చెప్పే ఉద్దేశంతోనే నిప్పు తెల్చడం జరిగింది. దానికి విశాల్ గున్ని గారు కూడా ఒప్పుకోవడం జరిగింది. ఎంక్వైరీలో ఏమని ఒప్పుకున్నారు ఆయన, విశాల్ గున్ని గారు? ఇచ్చిన తర్వాత, కంప్లైంట్లు ఇచ్చిన తర్వాత ఏ విధంగా మీరు అరెస్ట్ చేశారు, ఏ విధంగా పద్ధతిలో అంటే ఒక ప్రీ ప్లాన్ గా ఎవరైతే ఆంజనేయులు గారు ఉన్నారో, సీనియర్ ఐపీఎస్ అధికారి ఆంజనేయులు గారు ఉన్నారో వారి ఆదేశాల మేరకు, వారి ప్లాన్ లో భాగంగా విశాల్ గున్ని గారు
ఒక టాస్క్ ఫోర్స్ అధికారి, ఒక సిఐ ఎస్ఐ పోయి విమానాశ్రయం నుంచి పోగానే ఇక్కడ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అంటే అక్బర్ గారు ఇప్పుడు మీరు అనేది విశాల్ గున్ని గారు అప్రూవర్ గా మారారంటారా మీరు? అప్రూవర్ గా మారాడు అనేది కాదు, కానీ ఈ యొక్క ఎంక్వైరీలో విశాల్ గున్ని గారు ఎంక్వైరీ అధికారులకు ఇచ్చినటువంటి ప్రాథమిక సమాచారం, రైట్, దాంట్లో భాగంగా రికార్డ్ చేసి వీళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. రైట్ రైట్ మళ్ళీ వస్తాను అక్బర్ గారు మీతోటి. సుజాత గారు ప్లీజ్ రెస్పాండ్.